హాయ్ హలో నమస్తే యాదవ్ సర్ సియాకల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, మేము వచ్చేసి నాగల చవితి సెలబ్రేషన్ చేసుకోవాలి అని చెప్పి మేమైతే ఈ సండే వెళ్ళామన్నమాట. లాస్ట్ సండే అవ్వలేదు, సో అందుకని ఈ సండే వచ్చేసి నాగులకి పాలు పొద్దాము అనేసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. సో ఇది వచ్చేసి అరబిందో ఫార్మా కంపెనీకి రైట్ సైడ్లో ఉంటుందన్నమాట టెంపుల్ వచ్చేసి. ఇక్కడ వచ్చేసి అమ్మవార్లు కూడా ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఆదిపరాశక్తి అమ్మవారు అనమాట. ఇక్కడ వచ్చేసి నాగులకి పాలు పోయడం జరిగింది, పూజ చేసుకోవడం అయితే జరిగిందనమాట. మేమైతే ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు వచ్చేసి లూజ్ హెయిర్తో రావద్దండి. జడ అనేది అల్లుకొని రావడం కానీ టైట్ చేసుకొని రావాలంటే లూజ్ హెయిర్తో రాకూడదు అని చెప్పేసి చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసి కనకదుర్గ అమ్మవారు అనమాట. ఇక్కడ వచ్చేసి శివుడు ఉన్నాడు. తర్వాత అయితే హనుమాన్ కూడా ఉన్నాడనమాట. ఇదిగోండి హనుమాన్ కూడా ఉన్నాడు. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. అమ్మవార్లు అయితే అస్సలు సూపర్ అనిపించింది నాకైతే. ఇక్కడైతే హనుమాన్ ఉన్నాడనమాట. ఇక్కడ వచ్చేసి యమధర్మరాజు అనుకుంటా నాకు తెలిసి. అరబిందో ఫార్మా కంపెనీకి అయితే రైట్ సైడ్కి వస్తే రోడ్డుకే కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. ఎవరైనా విజిట్ కాని వాళ్ళైతే ఖచ్చితంగా కాడి చూడండి. అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే అనిపించింది. అసలు చూస్తూ ఉండిపోవాలనిపించింది అమ్మవారిని అయితే నాకైతే. ఇంకా ఎవరైతే విజిట్ కాలేదు అని అనుకున్న వాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ అవ్వండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అమ్మవారు అసలు ఎంత బాగుందో చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అయితే మా పూజ అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.